హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఒక సామ్రాజ్యాన్ని గెలవడం కంటే ఆ గెలిచిన సింహాసనాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. అందున ఆ సింహాసనం విశ్వాసాన్నే శాసించే అరాకిస్ గ్రహనిధి అయితే మొదటి రెండు భాగాల్లో విశ్వ విజేతగా ఎదిగిన పాల్ ఎట్రెడిస్ ఈ మూడో భాగంలో కేవలం ఒక రాజుగా కాకుండా కోట్లాది మంది జనం పూజించే ఒక వినాశకరమైన దేవుళ్లా మారితే ఆ విశ్వ యుద్ధం ఎలా ఉంటుంది? వీటన్నిటికీ మించి మన హాలీవుడ్ బ్యాట్మెన్ రాబర్ట్ పాటిన్సన్ ఈ ఎడారి సామ్రాజ్యంలో ఒక మిస్టీరియస్ అండ్ పవర్ఫుల్ విలన్ లాంటి రోల్లో ఎంట్రీ ఇస్తే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎస్, గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్న మోస్ట్ ఎవైటెడ్ విజువల్ ఎపిక్ డ్యూన్ పార్ట్ 3 అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. మరి ఈ ట్రైలర్ లో దాగున్న ఆ షేకింగ్ మిస్టరీస్ ఏంటో ఈ రోజు మనం చూసేద్దాం. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ నుండే డైరెక్టర్ డేనిస్ విల్లేనోవ్ తన మార్క్ విజువల్ గ్రాండియర్ తో మళ్ళీ మాయ చేశారు. ఈసారి అరాకిస్ ఎడారి విజువల్స్ మరింత డార్క్ గా ఇంటెన్స్ గా ఉన్నాయి. పాల్ ఎట్రెడిస్ చక్రవర్తి అయ్యాక విశ్వవ్యాప్తంగా జరుగుతున్న నెత్తుటి పవిత్ర యుద్ధం తాలూకా విజువల్స్ ట్రైలర్ లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. గ్రేగ్ ఫేజర్ సినిమాటోగ్రఫీ మరియు హన్స్ జిమ్మోర్ అందించిన ఆ మైండ్ బెండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తున్నాయి. ఈ ట్రైలర్ లోనే బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే రాబర్ట్ పాటిన్సన్ లుక్. బుక్ లవర్స్ ఎప్పటి నుండో ఊహిస్తున్నట్లుగా అతని ఈ భాగంలో ఫేస్ డాన్సర్ లేదా బేనే జెస్రిట్ గ్రూప్ కి చెందిన ఒక అత్యంత ప్రమాదకరమైన పొలిటికల్ మైండ్ గేమ్స్ ఆడే నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. ట్రైలర్ చివర్లో పాల్ ఎట్రెడిస్ కి ముఖాముఖి నిలబడి రాబర్ట్ పాటిన్సన్ చెప్పే ఒకే ఒక్క డైలాగ్ మరియు అతని కళ్ళలోని క్రూరత్వం ఈ సినిమాలో లీడ్ యాక్టర్ల మధ్య మైండ్ గేమ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో హింట్ ఇచ్చేస్తుంది. ఇక ట్రైలర్ బ్యాక్ డ్రాప్ ని బట్టి చూస్తే పాల్ ఎట్రెడిస్ చక్రవర్తిగా మారిన 12 ఏళ్ల తర్వాత కథ నడుస్తుంది. పాల్ ని దేవుడిగా నమ్ముతూ విశ్వమంతా యుద్ధం జరుగుతుంటే ఆ హింసను చూసి పాల్ తట్టుకోలేకపోతాడు. మరోవైపు చానీ పాల్ కి పూర్తిగా దూరం జరిగి అతని సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే రెబల్స్ తో చేతులు కలిపినట్లు చూపిస్తున్నారు. సొంత రక్తం పెంచిన సామ్రాజ్యమే పాల్ కి శత్రువులుగా మారే ఒక బ్యూటిఫుల్ సైకలాజికల్ అండ్ పొలిటికల్ డ్రామాని ట్రైలర్ లో ప్రెజెంట్ చేశారని చెప్పొచ్చు. ట్రైలర్ లో చూపించిన స్పేస్ షిప్ చేజింగ్స్, అలాగే సరికొత్త టెక్నాలజీతో కూడిన వార్ వెపన్స్ మరియు భారీ ఇసుక పురుగులు సైన్యంతో కలిసి దాడి చేసే షార్ట్స్ థియేటర్లో ఐమాక్స్ స్క్రీన్ ప్లే పై ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతున్నాయని స్పష్టమైపోతుంది. ఆన్యా టేలర్ జాయ్ క్యారెక్టర్ ని కూడా ఈ ట్రైలర్ లో మరింత పవర్ఫుల్ గా ప్రొజెక్ట్ చేశారు. సో ఇదండి గ్లోబల్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులు సృష్టించడానికి రెడీ అవుతున్న డ్యూన్ పార్ట్ 3 అఫీషియల్ ట్రైలర్ రివ్యూ. మరి ఇంతకీ ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియచేయండి. అండ్ అలాగే ఈ రివ్యూ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బై బై.